ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే సెక్యూరిటీ సిస్టమ్స్. ఈవేళ మనం జీపీఆర్ఎస్ ట్రాకర్ కార్కి కానీ అండ్ బైక్స్ కానీ యూజ్ చేసే ఒక ట్రాకర్ గురించి, సింపుల్ ట్రాకర్, బడ్జెట్లో సింపుల్ ట్రాకర్ చెప్తాను. ఇక్కడ బ్రాండ్ అన్నది ఇష్యూ కాదు, మ్యాక్సిమం అన్ని బ్రాండ్లోని ఒకేలాంటి కంటెంట్ ఉంటుంది. జస్ట్ నేను ఇవి ఎలా ఉంటాయి, దీంట్లో కంటెంట్ ఏమి ఇస్తాడు, ఎలా యూజ్ చేయాలి, ఎలా ఫిక్స్ చేసుకోవాలి అన్నది మీకు చెప్తాను. అసలు ఫస్ట్ బాక్స్లో ఏమని రాశాడు, అసలు కంటెంట్ అన్నది చూద్దాం. జీపీఆర్ఎస్ ట్రాకర్ కామనే, ఇది 5 years వారంటీతో వస్తుంది. అండ్ దీంట్లోనే సిమ్ ఇస్తాడు. సిమ్ ఆడే రీఛార్జ్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. మినిమం ఒక 2000 అబౌవ్ ఉంటుంది విత్ సిమ్ అండ్ రీఛార్జ్. 1000 రూపీస్ పర్ మంత్ 200 దాకా ఉంటుంది రీఛార్జ్. సేమ్ మన రీఛార్జ్ లాంటిదే. అండ్ రియల్ టైం ట్రాకర్, దీని బాక్స్ నిండా రియల్ టైం ట్రాకర్ అనేది రాస్తుంది. అండ్ హిస్టరీ, ఒక 60 days హిస్టరీ ఉంటుందనేసి వీడు మెన్షన్ చేశారు. అండ్ లైవ్ ట్రాకింగ్, స్పీడ్ మానిటర్, అంటే మీరు మూవ్ అవుతున్నప్పుడు సేమ్ లైవ్ లాగా మూవింగ్ కూడా స్పీడ్గా ఉంటుంది అంటున్నాడు. అండ్ ఇది మల్టీ సపోర్టింగ్ 24 hours ఎప్పుడైనా సరే సపోర్ట్ ఉంటుంది అని కంటెంట్ మీద ఈ బాక్స్ మీద రాశారు. దీని మీద యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అన్నీ ఉంటాయి. ఇవి మనం వీడు ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్కి మనం ఇది మెసేజ్ చేయాలి. మనం బాక్స్లో ఏమేమి కంటెంట్ ఇచ్చాడో ఒకసారి చూద్దాం. ఒకసారి బాక్స్ అన్బాక్సింగ్, ఈ జీపీఆర్ఎస్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. ఓపెన్ చేయడమే. ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ సిమ్ ఇచ్చాడు. సిమ్ మీద యూజర్ నేమ్, పాస్వర్డ్ అన్ని రాస్తుంది. అండ్ నెక్స్ట్ మెయిన్ డివైస్ చూద్దాం, ఇంకేం ఇచ్చేసి చూద్దాం. ఏం లేదు, జస్ట్ బాక్స్ అంతే. ఇది అమెజాన్ కూపన్ ఇది. ప్యాకింగ్ ఇచ్చాడు. దీని మీద అంతే, ఏం రాసలేదు. యూజర్ నేమ్, పాస్వర్డ్కి ఒకటి స్టిక్కర్ ఇచ్చాడు. ఇది టేప్, జీపీఆర్ఎస్ ఎక్కడ తడవకుండా టేప్ వేయడానికి. ఎక్స్టెన్షన్ వైర్, అండ్ దీనికి ఫీజు కూడా ఉంటుంది. ఇది మెయిన్, ఎప్పుడైనా వెహికల్ మనం ఆపాలనుకున్నా సరే ఇది బిగించుకుంటే ఆపచ్చు. యాక్చువల్లీ ఇది మనకు అవసరం లేదు, ట్రాకింగ్ అవసరం లేదు. లేదంటే దీన్ని మనం వెహికల్ ఎక్కడైనా సరే ఎక్కడుందో చూసుకుని మనం ఆపాలనుకుంటే జస్ట్ ఒక మెసేజ్తో దీన్ని ఆపచ్చు. ఆ కంటెంట్ ఇందులో ఉంటుంది, అందుకే దీని గురించి ప్రతి చెప్పట్లేదు. 2 ట్యాగ్స్ ఇచ్చాడు అంతే. ఎంటీ బాక్స్ ఇది. యూజర్ మాన్యువల్ స్టెప్ టు స్టెప్ ఎలా చేయాలన్నది మొత్తం 6 steps ఉన్నాయి. మనకి ఇది ఒకసారి చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. 6 steps చేస్తే మనకి ఇనిషియలేషన్ అయిపోయినట్టే. జస్ట్ ఒక యాప్ ఉంది, ఫస్ట్ స్టెప్ యాప్ ఇన్స్టాల్ చేసుకోమంటున్నాడు. యాప్ తర్వాత నెక్స్ట్ యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చిన ఈ స్టిక్కర్ ఉంది కదా, ఈ స్టిక్కర్ని వాడు ఇచ్చిన ఒక నెంబర్కి వాట్సాప్ చేయమంటున్నాడు. వాడు దాన్ని యాక్టివేషన్ చేస్తానంటున్నాడు. ఇందులో సిమ్ ఉంటుంది. ఈ సిమ్ మైక్రో సిమ్ కాదు అండ్ బిగ్ సిమ్ కాదు, మిడిల్ సిమ్ని తీసుకొచ్చి ఈ డివైజ్లో వేయాలి. మీకు డివైస్ చూపిస్తాను. నెక్స్ట్ ఇండికేషన్, ఎలా బైక్కి ఇండికేషన్ ఇవ్వాలన్నది ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి అంతే. ఇక్కడ ఏదైతే ఈ స్టిక్కర్ మీద యూజర్ నేమ్, పాస్వర్డ్ ఉంది ఇక్కడ ఉంది. 5 years వారంటీ అని కూడా ఇక్కడ రాస్తుంది. అంతే కంటెంట్, దీంట్లో ఏం లేదు. అండ్ డివైస్ చూద్దాం. డివైస్ ఓన్లీ ప్లాస్టిక్, బిల్డ్ క్వాలిటీ బాగుంది, ఏం లేదు. దీన్ని ఇలా ఓపెన్ చేయగానే మనకి సిమ్ వేసే స్లాట్ ఉంటుంది, ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. ఇందులో బ్యాటరీ ఉంటుంది కాబట్టి ఇది సిమ్ వేయగానే ఆన్ అవుతుంది. మీకు ఇది సిమ్ వేసి ఇవన్నీ ఆన్ చేసి మీకు ఇన్స్టలేషన్ ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇది డివైజ్. ఈ డివైజ్లో క్యాప్ తీసిన తర్వాత జస్ట్ మనం చూడండి, బేసిక్ ఫోన్ ఉంటుంది చూసారా, ఇదిగోండి ఇలా సిమ్ వేసి క్యాప్ని పైకి తోసేయడమే, మీకు సెట్ అయిపోతుంది. దాని ఎదురుగానే పైన ఆన్ ఆఫ్ బటన్ ఉంటుంది. టెస్టర్తో ఇలా క్లిక్ చేస్తే మనకి సెట్ అయిపోతుంది. టెస్టర్ని పెట్టి ఇలా ఆన్ చేయగానే అది ఆన్ అయిపోతుంది. మీకు జస్ట్ ఆన్ అండ్ బటన్ ఉంటుంది అంతే. ఆన్ అవగానే చూడండి, కింద రెడ్ అండ్ మనకి బ్లూ, ఎల్లో ఇండికేషన్ వస్తుంది. జస్ట్ క్యాప్ వేసేయడమే. క్యాప్ వేసి ఈ వైర్లు ఏవైతే ఉందో ఎక్స్టెన్షన్ వైరు, ఆ వైర్ తీసుకొచ్చి దానికి సేమ్ జాక్, అంటే మేలు ఫిమేల్ ఉంటుంది,
దానికి ఎగ్జాక్ట్గా కనెక్ట్ చేసి ఫిక్స్ చేసేయడమే. మీకు తెలుస్తుంది, దానికి నాబ్ కరెక్ట్గా ఇస్తాడు. ఆ నాబ్ ఎలా ఉందో చూసుకొని కరెక్ట్గా క్లిప్పింగ్ చేయగానే మీకు అది సెట్ అయిపోతుంది. దీనిలో రెడ్ కలర్ వైర్కి మీకు ఫీజ్ ఇస్తాడు చూసారా, బ్లాక్ కలర్లో చూసారా, అది ఫీజ్ మాట. మనకి అవన్నీ వైర్లు అవసరం లేదు. మీకు ఇందాక చెప్పాను కదా, ఒకటి వెహికల్ ఆన్ బటన్కి, దాని గురిండే మిగతా వైర్లు. సింపుల్గా ఏం లేదు, బ్లాక్ వైర్ తీసుకెళ్ళి బ్యాటరీలో ఉన్న మైనస్కిని, రెడ్ వైర్ తీసుకెళ్ళి ప్లస్ సింబల్కి, మన ప్లస్కి కలిపేయడమే. మిగిలిన వైర్ అంతా టేపింగ్ చేసేయండి. అది ఫీజ్, అది ఇందా చెప్పాను కదా, అది ఓపెన్ చేస్తే మీకు ఫీజ్ ఉంటుంది. ఎప్పుడైనా బయట నుండి అప్ అండ్ డౌన్స్ వచ్చినా మనకి అక్కడ ఫీజు కొట్టేస్తుంది, అంతే, ఏం ప్రాబ్లం లేదు, డివైస్ దాకా వెళ్దు. అండ్ దీన్ని ఒక కవర్లో కానీ లేదంటే వాడు టేప్ ఇస్తాడు, ఆ టేప్ ఫుల్గా మనకి ఫిక్స్ చేసి, లేదంటే పౌచ్ లాంటి దాంట్లో అయినా బైక్కి ఉన్న స్పేస్ని బట్టి చూసి దాన్ని ఎక్కడైతే సేఫ్గా ఉంటుందో అక్కడ వేసేసుకోండి. కవర్ ఎక్కించి, నేనైతే కవర్ ఎక్కించి టేపింగ్ చేస్తాను. బైక్ చేంజ్ అయింది, ఏం కాదు. బైక్ ఎందుకు చేంజ్ అయిందంటే దాని బ్యాటరీ అనేది కొద్దిగా డ్రాప్ అవుతుంది, అందుకే నేను వేరే బండికి పెట్టి చూపిస్తున్నాను. ఇవి వాడు వైట్ టేప్ ఇస్తాడు, బాక్స్లో వస్తుంది, కంటెంట్లోనే వస్తుంది బాక్స్లోని. ఆ టేప్ ఏం లేదు, మనకి ప్యాకింగ్ టేప్ లాంటిది, గమ్మింగ్ ఉండదు, ఓన్లీ టేప్ చుట్టడానికే ఉంటుంది. నాకు ఎందుకు అది అంత ఎఫెక్ట్గా అనిపించలేదు. నేను జస్ట్ దాన్ని తిప్పేసి లోనికి పౌచ్లో పెట్టేసాను, అక్కడ వాటర్ వెళ్ళదు, అంతే. లోనికి పెట్టేసి జస్ట్ క్యాప్ ఎక్కించడమే. జస్ట్ ఈ క్యాప్ ఎక్కించి స్క్రూ చేసేస్తే యూ డన్, అయిపోయినట్టే. చూసుకోండి, అది పెట్టినప్పుడు మనకి వైర్లు గడి బయటికి రాకుండా, అండ్ మెయిన్ ఎక్విప్మెంట్ అన్నది తడవకుండా చూసుకోండి, మీకు ఆ ప్రాబ్లం ఉండదు. లేదంటే అత్మానం అది వెహికల్ మూవ్ అయిపోయిన తర్వాత, వెళ్ళిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం కదపాలంటే కొద్దిగా ఇబ్బంది. బ్యాటరీకి ప్లస్ ఆర్ మైనస్లు కలిపినప్పుడు కూడా మీరు ఒకసారి చూసుకోండి, ఏది ప్లస్ ఏది మైనస్ అన్నది, ఎందుకంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. మీకు అందుకే బ్లాక్ వైర్కి మీకు చిన్న నాబ్ ఇస్తాడు, మీకు తెలుస్తుంది ఈజీగా, అంతే, అయిపోయింది, డన్. మీకు ఇప్పుడు వెహికల్ ఎలా వెళ్తుందో చూడండి, మ్యాప్లో చూపిస్తున్నాను, ఫోన్లో, ఇది యాప్లోని లైవ్ ట్రాకింగ్, అది లైవ్లో చూస్తున్నావు కదా, అది లైవ్. మనకు అలా వెహికల్ వెళ్తున్నప్పుడు అలా చూపిస్తుంది క్లియర్గా. ఈ కంపెనీ వాడు ఒక వాట్సాప్ నెంబర్ మనకు ప్రొవైడ్ చేస్తాడు ఇందులో. ఆ వాట్సాప్ నెంబర్కి మనం మన డివైస్ ఐడి, సిమ్ కార్డ్ నెంబరు, జీపీఆర్ఎస్ కంపెనీ, సిమ్ కంపెనీ, ఆడు ఏదైతే సిమ్ పంపించాడో ఆ కంపెనీ పేరు, లేదా మనం ఏదైతే సిమ్ తీసుకున్నామో యాక్టివేషన్ చేసుకున్న సిమ్ కంపెనీ పేరు, అండ్ మన మెయిల్ ఐడి ఇవ్వాలి. అండ్ వెహికల్, కారా, బైకా అన్నది అడుగుతాడు, అది మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసిన తర్వాత, పంపించిన తర్వాత ఆడు ఇంకొక మెసేజ్ పంపిస్తాడు, టైప్ చేసి పంపించాలి, అవి అడుగుతాడు. అవి ఏం కాదు, మీ దగ్గర ఉన్న యూజర్ నేమ్, పాస్వర్డ్, అండ్ మీ మెయిల్ ఐడి, మీరు సిమ్ కార్డ్ నెంబర్, మళ్ళీ సిమ్ కార్డు వెనక ముందు రెండు వైపులా ఫోటో తీయాలి. అండ్ మీది ఏదో ఒక ఐడి, ఆధార్ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఫోటో పెట్టాలి. అలాగే మీ దాంట్లో ఉన్న ఒక స్లిప్ ఉంటుంది, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఆ స్లిప్ కూడా ఫోటో తీసి మీరు పెట్టాలి. పెట్టిన డివైస్కి ఇన్స్టలేషన్ చేసి మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు మీకు లైవ్ లొకేషన్ చూపించేస్తుంది. ఏమైనా డౌట్ ఉంటే మీరు తిరిగి వాడికి మెసేజ్ పెడితే వాళ్ళు రిప్లై ఇస్తారు. జస్ట్ 2 minutesలోనే మీకు రిప్లై ఇస్తారు, ఆ ప్రాబ్లం ఏం లేదు. సపోర్ట్ అయితే బాగానే ఉంది. కాబట్టి చూడండి, ఇలాగ మీకు వెహికల్ అప్పుడు దాకా గ్రీన్లో ఉండి, మీరు వెహికల్ రన్నింగ్లో ఉన్నప్పుడు గ్రీన్లో ఉంటుంది. గ్రీన్లో నుండి జస్ట్ అలాగ రెడ్లోకి మారిందంటే వెహికల్ అక్కడ ఆగినట్టు. ఆగి అయితే ఫోన్ మాట్లాడడం లేదంటే ఎవరితోనో మాట్లాడడం అవుతూ ఉంటే మీకు అలా రెడ్లో చూపిస్తుంది. మళ్ళీ వెహికల్ మూవ్ అవ్వగానే ఆటోమేటిక్గా అది గ్రీన్లోకి చేంజ్ అయిపోతుంది. చెప్తాను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి. యాప్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నేను అది మీకు క్లియర్గా ఇంకో వీడియో చేస్తాను. మీరు ఆ వీడియో కావాలంటే కింద కామెంట్స్లో పెట్టండి యాప్ గురించి. మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలంటే కామెంట్స్లో పెడితే నేను ఆ వీడియోస్ చేస్తాను.
అంతే, ఇదే కంటెంట్. మీకు కింద యాప్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. డైలీ పెట్రోల్ రేట్స్ ఉంటాయి, డీజిల్ ప్రైస్ ఎంత ఉంది, లొకేషను అండ్ యాప్ గురించి కూడా మీకు క్లియర్గా మీకు యాప్ గురించి ఒక 2 days 4 days తర్వాత మీకు యాప్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎలా వర్క్ చేస్తుందో మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ మాకు చాలా విలువైంది. ఇలాంటి వీడియోస్ చేయడానికి మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. థ్యాంక్ యూ.